అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం తా, జా, ఐన్, గైన్ ఈ 4 అక్షరాలు నేర్చుకున్నాము. ఈరోజు 6 అక్షరాలు నేర్చుకోబోతున్నాము. ఫా, కాఫ్, కాఫ్, లామ్, మీమ్. ఇక్కడ 4 నూన్ 6 అక్షరాలు. ఫా, కాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్. ఇవి దాదాపు మనము చివరికి చేరుకుంటున్నాం అనమాట. ఇంకా 3 అక్షరాలు ఉంటాయి. 3, 1, 4 అక్షరాలు ఉంటాయి. ఇవి వచ్చే వారం పూర్తి చేద్దాం. అయితే లాస్ట్ క్లాస్లో మనం చదువుకున్న దాంట్లో తా, జా 2 లావుగా బొద్దుగా పలికే అక్షరాలు. ఐన్ సన్నగా పలికే అక్షరం. గైన్ ఇది లావుగా పలికే అక్షరం. ఇవి ఆ, పలకటంలో దాని యొక్క లక్షణాలు అన్నమాట. ఇక తా, జా కలిపి రాతలో దీని ఆకారం మారదు, స్టాండ్ స్టిల్గా ఉంటుంది. రిజిడ్ అక్షరాలు ఇవి. అది ఒంటరిగా ఉన్న, మొదటి అక్షరంగా ఉన్న, మధ్యలో ఉన్న, చివరిలో ఉన్న దీని అక్షరం యొక్క ఆకారంలో మార్పు రాదు. ఐన్ కొంచెం టిపికల్ అక్షరం ఇది. మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఈ పై భాగం ఉంటుంది. మధ్యలో వచ్చినప్పుడు పూర్తిగా మారిపోయి ఒక ట్రయాంగిల్ ఆకారం రావాల్సి వస్తుంది. చివరిలో వచ్చినప్పుడు కూడా ఒక ట్రయాంగిల్ ఆకారం వచ్చి కింద దిగుతుంది. ఐన్ గైన్ 2 ఆకారంలో ఒకే విధంగా ఉంటాయి. ఐన్ పైన చుక్క ఉండదు, గైన్ పైన చుక్క ఉంటుంది. ఇక దీని యొక్క ఉచ్చారణ స్థానము ఆర్టికులేషన్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తా, జా ఈ నాలుక మన నుండి ఈ పై పంటి వెనుక భాగాన తగిలించటం యొక్క పొజిషన్ బట్టి ఈ 2 అక్షరాలు వస్తాయి. తాకేమో వెనకాల చిగురు పైపంటి వెనకాల పైపళ్ళ వెనకాల చిగురు ఉన్న చోటు నుంచి ఈ తా శబ్దము బయటకు వస్తుంది. జా అనేది పైపంటి కింది భాగాన నాలుక పెట్టి అంచు పెట్టి ఇక్కడి నుంచి శబ్దం తీయవలసి ఉంటుంది. ఐన్, గైన్ ఈ 2 గొంతులో నుండి వచ్చే అక్షరాలు. గొంతు మధ్య భాగంలో నుండి ఐన్ వస్తుంది, పై భాగం నుండి గైన్ వస్తుంది. మరి ఇప్పటివరకు చదువుకున్న అక్షరాలు ఒకసారి మనం రిపీట్ చేసుకుందాం. తర్వాత కొత్త అక్షరాలు నేర్చుకుందాము. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, జా, ఐన్, గైన్. మరలా చదువుతాను. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, జా, ఐన్, గైన్. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, జా, ఐన్, గైన్. దయచేసి ఆనంద్ గారు మీరు చదవండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, హా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, థా, జా, ఐన్, రైన్. చక్కగా చదివారండి. తర్వాత ఆశీష్ గారు. ఓకే. అలీఫ్, ఒక నిమిషం నేను సౌండ్ కడిమೆ ಇಟ್ಕೊ. ఓకే సారీ. అలీఫ్, బ, త, స, జీన్, హ, 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 ఖా, బ, ఖా, ఖ, ఖా. సారీ, ఖ, ఖ, దాల్, జాల్, రా, జా, షీన్, లేదు, సీన్ పల్చగా రావాలి. సారీ, సీన్. సీన్, షీన్, సాద్, దాద్, థా, జా, ఐన్, రైన్. గైన్. రైన్. ఈ 2 అక్షరాలు చదివేటప్పుడు మన నోటిని పైకి కిందికి ఓపెన్ చేయాలి, స్మైలింగ్ ఫేస్ లా కాకుండా. తా నేను స్మైలింగ్ ఫేస్ లాగా ఓపెన్ చేస్తే తా. ఈ రెండిట్లో తేడా చూడండి. తా అంటే పల్చగా వస్తుంది, తా లావుగా రావాలి. లావుగా రావటం కోసం సింపుల్ టిప్ ఏంటంటే పైకి కిందికి ఓపెన్ చేయాలి మన నోటిని. తా, జా. తా,
జా. వెరీ గుడ్ అండి. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ. హారిక గారు. अलिफ बा ता सा जीम हा हा दाल दाल रा जा सीन शीन صاد ضاد طاء ظاء عين أي గైన్. right వెరీ గుడ్ అండి. రాజేష్ గారు. अलिफ बा ता सा जीम हा खा दाल जाल रा जा सीन शीन स्वाद द्वाद आ जा आइन गाइन. పర్ఫెక్ట్ అండి. సంజయ్ గారు. अलिफ बा ता सा आइन జీమ్. जीम हा खा ఖా खा दाल जाल रा जा सीन शीन صاد ضاد طاء صا عين غين. వెరీ గుడ్ అండి. శరణ్య గారు. శరణ్య గారు. నమస్కారం అండి. వస్తా. అలిఫ్ బా తా సా జీమ్ హా హా దాల్ జాల్ రా జా సీన్ షీన్ సాద్ దాద్ తా జా ఐన్ రైన్. వెరీ గుడ్ అండి. ఇవి ఇప్పటివరకు మనం చదువుకున్న అక్షరాలు. ఈరోజు పాఠం ఫా ఫా ఖాఫ్ కాఫ్ లామ్ మీమ్ నూన్. దీంట్లో తెలుగులో ఏ అక్షరాలు రాయవచ్చో చూద్దాం మనం. ఓకే, ఇక్కడ పాప బాపాల్లో ఫా రాస్తే ఈ అక్షరం యొక్క శబ్దం కరెక్ట్గా రాదు, అందుకనే దాన్ని తీసుకోవట్లేదు. కాఫ్ దీనికి కూడా మనం తెలుగులో రాయలేము, కానీ కాఫ్ ఇది రాయవచ్చు. ఇది చాలా తేలిగ్గా పలికే అక్షరము, దీనిలో తప్పు చేసే అవకాశం లేదు. సింపుల్గా తేలిగ్గా ఉన్న అక్షరం అన్నమాట. కాఫ్ ఇది కరెక్ట్గా పలకకపోతే దీని శబ్దం ఇలా వచ్చేస్తుంది, అప్పుడు ఆ పదం యొక్క అర్థం మారిపోయే అవకాశం ఉంది. ఇక లామ్ ఇది కూడా మనం తెలుగులో చక్కగా రాయవచ్చు. మీమ్ ఇది కూడా రాయవచ్చు. నూన్ ఇది కూడా రాయవచ్చు. అంటే ఇప్పుడు రెండు అక్షరాలు మనం తెలుగులో రాయలేకపోతున్నాం ఈరోజు పాఠంలో, మిగతా అక్షరాలు తెలుగులో చక్కగా రాయవచ్చు అనమాట. ఇది ఫా ఫా యొక్క ఆరిజిన్ అంటే ఆర్టికులేషన్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఈ రెండు పెదవుల నుండి వచ్చే 4 అక్షరాలలో ఈ అక్షరం ఒకటి అన్నమాట. అంతకుముందు మనం బా అనే అక్షరం ఒకటి నేర్చుకున్నాము. ఇది కూడా రెండు పెదవుల మధ్యన రెండు పెదవుల నుండి వచ్చే అక్షరం అన్నమాట. ఈరోజు ఇది రెండో అక్షరము, పెదవుల నుండి వచ్చే 4 అక్షరాలలో ఈ రెండో అక్షరము ఫా. దీన్ని పలకటానికి ఈ పై పన్ను తీసుకొచ్చి ఈ క్రింది పెదవి పైన అంటే ఈ సగం దగ్గర పెడితే ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత శబ్దం తీయటానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే పెదవిలో బయటి భాగము పొడిగా ఉంటుంది, లోపలి భాగము తడిగా ఉంటుంది. ఈ పెదవి మొత్తం ఒకే విధంగా ఒకే భాగమైన సగం ఏమో పొడిగా ఉంటుంది, సగం ఏమో తడిగా ఉంటుంది. అంటే అది బౌండరీ అన్నమాట. అది పై పన్ను తీసుకొచ్చి ఇక్కడ తగిలిచ్చి ఇక్కడ నుండి శబ్దాన్ని బయటికి తీస్తూ మనం శబ్దాన్ని బయటికి తీయాలి. ఫా 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 ఇది చదువుతున్నప్పుడు మనం కొంచెం గాలి బయటికి తీసినట్టుగా కూడా ఉంటుంది నోట్లో నుంచి. ఫా ఫా అనేది పెదవి నుండి వచ్చే శబ్దము. మరి ఇది పల్చగా చదివే అక్షరమా, లావుగా పలికే అక్షరమా? ఇది పల్చగా చదివే అక్షరము. దీని శబ్దము పల్చగా రావాలి, సన్నగా రావాలి. దీని తర్వాత అక్షరము కాఫ్.
కాఫ్ అనేది కొంచెం కఠినమైన ఆరిజిన్ అన్నమాట. దీని యొక్క ఆర్టిక్యులేషన్ పాయింటు, ఈ అక్షరం యొక్క మూల స్థానము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఒకవేళ గుర్తుంటే చిన్నప్పుడు కొండనాలిక అని చెప్పి చెప్పేవాళ్ళు. కొండనాలిక పడిపోయింది, దగ్గొస్తుంది అని చెప్పి బొంగురు గొంతు వచ్చింది. ఇది కొండనాలిక నుంచి వచ్చే శబ్దం అనమాట. చిన్న నాలుక ఉంటుంది అంటారు, మరి ఏమో అది. కొండనాలిక దగ్గర నుండి అంటే ఇది ఈ పాయింట్ కొంచెం మనం కిందకి దిగితే ఖా అక్షరం వచ్చేస్తుంది. కొంచెం దీనికి పైకి వెళితే కాఫ్ కా అక్షరం వచ్చేస్తుంది. అంటే ఈ రెండిటి మధ్య భాగాన అంటే నాలుక వెనకాల ఎగ్జాక్ట్ ఈ కొండ నాలుక దగ్గర ఉన్న ఆరిజిన్ నుంచి ఈ ఆర్టికులేషన్ పాయింట్ నుంచి ఈ శబ్దం రావాలి. ఇది లావుగా బొద్దుగా చదివే అక్షరం. అంటే మనం మోటా పడిన వాళ్ళ హర్ఫ్. ఇది లావుగా రావాలి దీని శబ్దము. కాఫ్ కాఫ్ హక్ 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 కాఫ్. ఈ విధంగా ఇది లావుగా చదివే అక్షరము. మరి ఆ, తర్వాత అక్షరం చూస్తే కాఫ్. ఇది తేలిగ్గా సన్నగా పలికే అక్షరము. చాలా తేలిగ్గా మనం దీన్ని పలకొచ్చు. కాఫ్. ఇది చదివేటప్పుడు మనం స్మైలింగ్ ఫేస్తో చదవాలి. ఫా ఇది కూడా స్మైలింగ్ ఫేసే. కాఫ్ మాత్రం మన నోటిని పైకి కిందికి ఓపెన్ చేసి మనం చదవాలి, ఆ, పలకాలి. ఇది దీని యొక్క ఆ, కాఫ్ యొక్క ఆ, మూల స్థానము. లక్షణం ఏమిటి? ఇది సన్నగా పలికే అక్షరము. లామ్. ఇది కూడా చాలా తేలిగ్గా మనం పలకవచ్చు, తెలుగులో కూడా రాయొచ్చు. ఈ నాలుక తీసుకుని వెళ్ళి పైన తగిలించి ఇక్కడ నుంచి లామ్ లామ్ నాలుక తిరగవేసి తగిలించినట్టుగా మనం ప్రయత్నం చేయాలి. తిరగవేసి తగిలించడానికి ప్రయత్నం చేయాలి. లామ్. తర్వాత రా. డైరెక్ట్గా ఇక్కడ పెట్టి తీస్తే శబ్దము రా వస్తుంది. ఇది కొంచెం పైకి తీసుకువెళ్ళి నాలుక తిరగవేయాలి అన్నమాట. లామ్. లామ్ అనేది ఆ, సింపుల్గా పలికే అక్షరము. దీని శబ్దం కూడా సన్నగా రావాలి. కొంతమంది లామ్ అంటారు. లామ్ అంటే తప్పది. లామ్ అనేది లావుగా పలుకుతున్నాం. లామ్. లా లా అనేది సన్నగా. లేదు అంటాం కదా, లేదు పలికినప్పుడు మనం లేదులో లా ఉన్నదాన్ని మనం సన్నగా పలుకుతున్నాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే లా వేరు లా వేరు. లా అంటే కాళ్ళు. కాళ్ళు చెప్పినప్పుడు లా వస్తుంది. కాలటం కాల్చటం దీనిలో లా వస్తుంది. ఆ లాగే ఇక్కడ మనం వాడుతున్నాం అనమాట. లామ్ సన్నగా పలికే అక్షరం. మీమ్. మీమ్ ఇది పెదవి నుండి వచ్చే అక్షరము. ఈ రెండు పెదవులు కలిపితే వచ్చే అక్షరాలలో 4 అక్షరాలలో ఇది ఒక అక్షరం అన్నమాట. మీమ్. ఇది తెలుగులో కూడా మనం రాయవచ్చు. నూన్. నూన్ కూడా సన్నగా పలికే అక్షరము. ఈ నాలుక తీసుకుని వెళ్ళి పై పంటి వెనకాల కొంచెం పై భాగాన అంటే మెట్టులాగా ఉన్న ఈ భాగము, చిగురు మొదలవుతున్న భాగం మధ్యలో తగిలించి నూన్ శబ్దం తీయాలి. ఇది అందరూ కరెక్ట్గానే తీస్తారు. దీంట్లో ఏమి ఇబ్బంది పడే అక్షరం లేదు. ఈ 3 అక్షరాలు, ఈ 4 అక్షరాలు తేలిగ్గా మనం దీని శబ్దాన్ని తీయవచ్చు అనమాట. నూన్ ఈ మధ్యన మనం ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ రియాద్లో, సౌదీ అరేబియాలో చూస్తుంటాము. ఆన్లైన్లో వాళ్ళు డెలివరీ అది చేస్తుంటారు. అది ఈ అక్షరమే మీకు ఆ డబ్బాల మీద కనపడుతూ ఉంటుంది. నూన్ మనకు చాలా తేలిగ్గా మా వాడుకలో ఉన్న పదం ఇది, వాడుకలో ఉన్న అక్షరం పేరు ఇది. దీనిలో పలకటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఈ పదాల మూలస్థానము దీని యొక్క లక్షణము మనం తెలుసుకున్నాం. ఫా సన్నగా పలకాలి, కాఫ్ లావుగా పలకాలి, కాఫ్ సన్నగా, లామ్ సన్నగా, మీమ్ సన్నగా, నూన్ సన్నగా. ఇవి ఈ అక్షరాలు మనం ఆర్టికులేషన్ పాయింట్ మరియు దీని యొక్క లక్షణాలు అన్నమాట. ఇక దీని రాతలో చూస్తే ఆ, ఫా మరియు కాఫ్ రెండు ఆకారంలో కొంచెం దగ్గర పోలిక ఉన్నాయి. కానీ ఫా విషయంలో ఇది వెడల్పుగా ఉంది. అంతకుముందు మనం చదువుకున్న దాంట్లో బా, తా, సా ఈ అక్షరాలు మనం నేర్చుకున్నాం. ఇవి దాదాపుగా అదే ఆకారంలో ఉంది. కాకపోతే ఇక్కడ రౌండ్ చుట్టూ ఉందన్నమాట. మీకు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఈ బా చూడండి. ఈ అక్షరం యొక్క ఆకారము ఫా అక్షరం ఆకారము దాదాపుగా ఒకే విధంగా ఉంది, పళ్ళెంలాగానే ఉంది. మరి ఇక్కడ తేడా ఏమిటి? ఇక్కడ చిన్న ఆ, ఒక ఆ, ఒక గీత ఉంది. బా, టా, సా మూడిట్లో కూడా ఇక్కడ చిన్న గీత ఉంది. మరి ఫా విషయంలో ఇలా రౌండ్ చుట్టబడి ఉందన్నమాట. తర్వాత పైన ఒక చుక్క కూడా ఉంది. అదే తేడా. ఈ పైన చుక్క ఉండాలి, తర్వాత ఈ రౌండ్గా కూడా ఉండాలి.
మరి దీని ఫేస్ ఏమిటి? ఈ అక్షరాన్ని గుర్తించడానికి మనము ముఖ్యంగా దేన్ని చూడాలి? ఈ భాగాన్ని చూస్తే ఈ మనకు అక్షరము గుర్తింపు అన్నమాట. ఈ భాగము మనకు అక్షరం యొక్క గుర్తింపుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దీని తర్వాత భాగంలో అది ఒకవేళ ఫా గనక మొదటి అక్షరంగా ఉంటే ఒక పదంలో ఈ భాగం కట్ అయిపోతుంది ఇక్కడ. కట్ అయిపోయి దీని తర్వాత అక్షరం ఇక్కడ చేరుతుందన్నమాట. మరి మధ్యలో వస్తే దీని ముందు అక్షరంతో కూడా కలుస్తున్నది, తర్వాత అక్షరంతో కూడా కలుస్తున్నది. మరి ఈ చుక్క ఈ రౌండ్ అనేది ఇక్కడ కూడా రౌండ్ ఉండాలి. ఒకవేళ రౌండ్ మీరు రాయలేదనుకోండి, ఇది వేరే అక్షరం అయిపోతుంది. రౌండ్ రాయటం అనేది తప్పనిసరిగా చేయవలసిందే. మరి చివరి అక్షరంగా వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో చివరి అక్షరంలో కూడా అదే ఆకారంలో ఉంది. మరి దీనికి సంబంధించిన గుర్తింపులు 2 ఉన్నాయన్నమాట. ఇలా రౌండ్‌గా చుట్టబడి ఉండటం ఒకటి, రెండోది పైన ఒక చుక్క ఉండటం అనేది. ఇక కాఫ్ విషయంలో వస్తే ఒంటరిగా ఉన్నప్పుడు ఆకారం వేరుగా ఉంది. కానీ మొదటి అక్షరంగాను, మధ్యలోను వచ్చినప్పుడు అది ఎగ్జాక్ట్‌లీ ఫా లాగానే ఉంది. ఫాలో ఎలాగైతే రౌండ్ చుట్టి ముందుకెళ్తున్నామో, ఇక్కడ కూడా రౌండ్ చుట్టి ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఒక చుక్క ఉంది, ఇక్కడ 2 చుక్కలున్నాయి. ఇది మీకు గుర్తింపు కోసం అంటే కంపారిజన్ కోసం తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. ఇక్కడ కూడా 2 చుక్కలున్నాయి, ఇక్కడ కూడా 2 చుక్కలున్నాయి. మరి తేడా ఏమిటి రెండిటి మధ్యన? ఇక్కడ రౌండ్‌గా ఉండటం అనేది ఇదన్నమాట తేడా. ఇక్కడ చిన్న గీత మాత్రమే ఉంది. ఇది తా, ఇది కాఫ్. రౌండ్‌గా లేకపోతే తా అయిపోతుంది. రౌండ్‌గా ఉంటే కాఫ్. ఆకారం 2 ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉన్నాయి. పైన 2 చుక్కలు, పైన 2 చుక్కలు. ఇది గీత ముందుకెళ్ళిపోయింది. ఇది కూడా గీత ముందుకు వెళ్ళి తర్వాత అక్షరంతో కలుస్తుంది. కాబట్టి ఈ రౌండ్‌గా ఉండటం అనేది చాలా ముఖ్యమైన గుర్తింపు దీనికోసం. మరి ఫా విషయంలో అలా జరుగుతుందా? ఫా విషయంలో కూడా తప్పకుండా ఈ గుర్తింపు ఉంది. కాకపోతే ఒకవేళ ఈ రౌండ్‌గా లేకపోతే ఏ అక్షరం వస్తుంది అనేది మనం ఈరోజు పాఠంలోనే చదువుకుంటాము. అది నూన్ అయిపోతుందన్నమాట. నూన్ అక్షరం పైన ఒక చుక్క ఉంటుంది. ఈ యొక్క ఈ రౌండ్ ఉండదు. మరి ఇక్కడ మధ్యలో వచ్చినప్పుడు ఇది ముందు అక్షరంతోనూ కలుస్తున్నది. తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా ఇది కలుస్తున్నది. మరి చివర్లో వచ్చినప్పుడు ఈ రౌండ్ అనేది కిందకి దిగుతుంది. మరియు ఫా మరియు కాఫ్ రెండిటికి తేడా ఏమిటి? ఒకటైతే పైన చుక్క ఉండటం, ఇక్కడ 2 చుక్కలు ఉండటం. అది ఒక తేడా. రెండో తేడా ఏమిటి? ఇది హారిజాంటల్‌గా ముందుకు వెళ్ళి పైకి వంపు తిరిగింది. కానీ ఇది అర్ధచంద్రాకారంలో కిందకి దిగిపోతుంది. లైన్ కిందకి దిగాలి ఇది. ఇది లైన్ కిందకి దిగట్లేదు. అస్సలు దిగట్లేదు. పైనే ఉంది. లైన్ పైనే ఉంటుంది ఇది. ఇది లైన్ కిందకి ఒంటరిగా ఉన్నప్పుడు చివరి అక్షరంగా వచ్చినప్పుడు కొంత భాగం లైన్ కిందకి దిగిపోతుంది. మొదటి అక్షరంగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్నప్పుడు అది ఫా మరియు కాఫ్‌లో తేడా లేదు. ఇక్కడ ఒక చుక్క ఉంటే ఇక్కడ 2 చుక్కలు ఉంటాయి. ఇక్కడ కాఫ్ విషయంలో ఇది 2 విధాలుగా మీరు చూస్తారనమాట రాతలో. ఒకటేమో ఇలాగా రివర్స్ ఎల్ అన్నమాట ఇది. ఎల్ అనేది మామూలుగా మనం ఇలా రాస్తాం కదా! ఇది రివర్స్‌లో ఉంది. రివర్స్‌లో ఎల్ పెట్టి మధ్యలో ఎస్ లాగా ఉండాలన్నమాట. ఇది ఒక ఆకారం అయితే, రెండో ఆకారం ఇలా కూడా కనబడుతుందన్నమాట. ఈ 2 కూడా ఒకే అక్షరాన్ని సూచిస్తాయి. దాని పేరు కాఫ్. దీర్ఘంతో ఉందన్నమాట. కాఫ్. కాఫ్ పలికేటప్పుడు మనం లావుగా పలకకూడదు. సన్నగానే పలకాలి. దీని పేరు సన్నగా పలకాలి. కాఫ్ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ మధ్యలో ఎస్ ఆకారం. మరి మొదటి అక్షరంగా ఉన్నప్పుడు మీరు అంతకుముందు దాల్ రాశారు కదా! దాల్ విషయంలో ఎలా రాసాం మనం దాల్? ఇది. ఈ వంపు వచ్చింది ఇక్కడ. ఈ వంపుకు పైన ఒక గీత పెడితే ఇది కాఫ్ అయిపోతుంది. వంపు ఇలాగే పెట్టి ఇక్కడ కొంచెం వెడల్పు చేయాలి. వెడల్పు చేసి పైన ఒక గీత పెడితే ఇది కాఫ్ అయిపోతుంది. మరి ఇక్కడ వంపు చూడండి దీంట్లో. ఈ వంపు అలాగే ఉంది. ఒకవేళ ఈ గీత తీసేస్తే మీరు దాల్ అనేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ వంపుతో పాటు ఇది తన తర్వాత అక్షరంతో కూడా కలుస్తుంది. మరి దాల్ విషయంలో తర్వాత అక్షరంతో కలుస్తుందా? దాల్ కలవదు. కానీ కాఫ్ తర్వాత అక్షరంతో కూడా కలుస్తుంది. రాతలో మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఈ వంపు మాత్రమే కాదు, పైన ఒక గీత, తర్వాత ఇది తర్వాత అక్షరంతో కూడా కలవటం అనేది గమనించాలి. తర్వాత ఆహ్, మధ్యలో వచ్చినప్పుడు ఇది ముందు అక్షరంతోనూ కలుస్తున్నది, తర్వాత అక్షరంతో కూడా కలుస్తున్నది. మరి చివర్లో వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో, చివర్లో వచ్చినప్పుడు కూడా అదే ఆకారంలో ఉంది. అంటే కాఫ్ పలకటంలోనూ, రాయటంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా చక్కగా రాయొచ్చు ఇది. సింపుల్‌గా ఉన్న అక్షరం అన్నమాట. ఇక లామ్ విషయంలో చూస్తే ఆహ్, లామ్ అనేది ఇది కిందకి దిగాలి. అంటే
ఒంటరిగా ఉన్నప్పుడు ఇది లైన్ కిందకి కొంత భాగం దిగాలి. ఇక్కడ లైన్ ఉంది మన లైన్ ఇక్కడ ఉంది. ఈ లైన్‌లో నుంచి చూడండి కొంత భాగం ఇది కిందకి దిగింది. అంటే పైనుండి ఇలా వచ్చి కిందకి దిగింది. తర్వాత ఒక పదంలో మొదటి అక్షరంగా రాస్తున్నప్పుడు లామ్ ఇలా వచ్చి తర్వాత అక్షరంతో కలుస్తున్నది. మరి మధ్యలో వచ్చినప్పుడు తన ముందు అక్షరంతోనూ కలుస్తున్నది. తన తర్వాత అక్షరంతో కూడా కలుస్తున్నది. మరి చివర్లో వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారం అయితే ఉందో చివర్లో కూడా అదే ఆకారంలో ఉంది. అయితే ఒక ముఖ్యమైన తేడా ఏమిటి అంటే ఇక్కడ ఒకవేళ ఇది తర్వాత అక్షరంతో కలవట్లేదు అంటే అది అలిఫ్ అయిపోతుంది. ఇక్కడ కూడా తర్వాత అక్షరంతో కలవట్లేదు అంటే అది అలిఫ్ అయిపోతుంది. ఉదాహరణ మీకు కంపారిజన్ కోసం ఇక్కడ చూడండి. ఇది నిలువుగా ఉన్న గీత. మరి లామ్ కూడా నిలువుగా ఉన్న గీత. ఎప్పుడది ఒక అక్షరంలో ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు. మరి ఇది అలీఫ్ అయితే తన తర్వాత అక్షరంతో కలవట్లేదు. ఇక్కడ గ్యాప్ ఉన్నది. మరి అదే ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు కూడా తర్వాత అక్షరంతో కలవట్లేదు. ముందు అక్షరంతో తప్పకుండా కలుస్తుంది. కానీ తర్వాత అక్షరంతో కలవట్లేదు. అంటే మీరు జాగ్రత్తగా ఈరోజు పాఠంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అలీఫ్ గనక తర్వాత అక్షరంతో కలిసి ఉంటే అది అలీఫ్ కాదు, లామ్ అక్షరము. అది మొదటి స్థానంలో అయినా మధ్యలో అయినా. మరి చివర్లో వచ్చినప్పుడు అలీఫ్ అయితే ఇలా వచ్చి ఆగిపోయింది. మరి దీని తర్వాత అక్షరం ఇంకేమీ లేదు కదా. మరి లామ్ విషయంలో ఏమవుతుంది? ఇలా కిందకి దిగిపోతుంది. రౌండ్ ఆకారంలో ఇలా కిందకి దిగిపోతుంది. అలీఫ్ అయితే ఇక్కడే పైకి వెళ్ళి ఆగిపోయిందనమాట. కిందకి దిగదు ఇది. ఇది అలీఫ్కిను లామ్కును తేడా అన్నమాట. అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీని గురించి ఇంకా మంచి అవగాహన మీకు వస్తుంది. మరి లామ్ తెలుగులో చక్కగా రాయవచ్చు కాబట్టి మీకు జ్ఞాపకం చేయటంలోనూ దీన్ని గుర్తుపెట్టుకోవటంలో పేరు గుర్తుపెట్టుకోవటంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీమ్ ఈ విషయంలో మీమ్ 2 ఆకారాల్లో వస్తుంది. ఒక ఆకారం అయితే ఇక్కడ ఉంది. ఇది ఇలాగా మొలకలాగా కిందకి దిగింది. కాకపోతే మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలాగా రౌండ్ చుట్టి కిందకి దిగాలి. కొంత భాగం మాత్రమే పైనుంది. మిగతాది కిందకి దిగిపోయింది. మరియు ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఇది ఈ భాగం ఇలాగే ఉంది. మరి ఇక్కడి నుంచి మొదలుపెడితే తప్పైపోతుంది ఇలా రాస్తే. మనం ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా రాయాలి. అంటే ఇక్కడి నుంచి ఇలా రౌండ్‌గా చుట్టేసి మరి ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకో విషయం ఏమిటి ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయము తన తర్వాత అక్షరంతో కూడా ఇది కలుస్తున్నది. మరి మధ్యలో వచ్చినప్పుడు ఇది ముందు అక్షరంతో కలుస్తున్నది, తర్వాత అక్షరంతో కలుస్తున్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే అంతకుముందు అంటే లాస్ట్ వీక్‌లో మనం నేర్చుకున్న ఐన్ మరియు మీమ్ 2 మీకు కన్‌ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. మీమ్ విషయంలో ఇలా రౌండ్‌గా ఉండాలి. ఒక్కొక్కసారి ఇదంతా నిండిపోయి ఉంటుంది. నిండిపోయి ఉన్నా కూడా రౌండ్‌గా ఉంటే చాలు. మరి ఐన్ విషయంలో ఇది లైన్ పైనే ఉంది. లైన్ పైకి ఎగిరింది ఇది. ఇలా వచ్చి పైకి వెళ్ళి కింద దిగింది. ఇంకో విషయం ఏమిటి అంటే ఇది ట్రయాంగిల్ ఆకారంలో ఉంది. త్రికోణం ఆకారంలో ఉంది. ఇది సర్క్యులర్‌గా ఉంది. వృత్తాకారంలో ఉంది. ఈ 2 విషయాలు కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటే మీమ్ మరియు ఐన్ విషయంలో మీరు ఇబ్బంది పడరు. ఇక చివరిగా వచ్చినప్పుడు ఎలాగైతే ఇక్కడ ఆకారం ఉందో అదే ఆకారం వచ్చింది. ఇక నూన్ విషయంలో చూస్తే నూన్ అర్ధచంద్రాకారంలో ఉంది ఇది. అంటే బా, తా, సా, ఫా లాగా ఇది వెడల్పుగా వెళ్ళలేదు. అంటే ఎక్కువ ఎక్కువ పళ్ళెంలాగా ఇది లేదు ఇది. ఇది దగ్గరగా ఉంది. అర్ధచంద్రాకారంలో ఉంది. ఆఫ్ మరియు నూన్ 2 ఇలాగే ఉంటాయన్నమాట. మరి ఇక్కడ రౌండ్‌గా చుట్టి ఉందా? రౌండ్‌గా చుట్టి లేదు. కేవలం ఇలాగా అర్ధచంద్రాకారంగా ఉండి పైన ఒక చుక్క వచ్చింది. ఈ పైన చుక్క ఉండటం అనేది చూస్తే దీని యొక్క గుర్తింపులో ఇది చాలా ముఖ్యమైన భాగము. ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఈ చిన్న గీత ఉండి పైన ఒక చుక్క ఉంటే ఇది నూన్ అని గుర్తించాలి. ఒకవేళ ఇది రౌండ్ చుట్టి ఉంటే ఇది ఫా అయిపోతుంది. ఇంతకుముందు చదువుకున్నాం కదా. ఫా అక్షరానికి నూన్ అక్షరానికి తేడా ఏమిటి? ఆకారంలో రెండిటిపైన చుక్క ఉంది. దానిపైన కూడా చుక్క ఉంది. కానీ నూన్ విషయంలో చిన్న గీత మాత్రమే ఉంది. ఫా విషయంలో ఇక రౌండ్‌గా చుట్టి ఉంది. ఈ విషయం మీరు ఈ డిఫరెన్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఇక మధ్యలో వచ్చినప్పుడు నూన్ అనేది ముందు అక్షరంతోనూ కలుస్తుంది. తర్వాత అక్షరంతో కూడా కలుస్తుంది. ఇక చివరిలో వచ్చినప్పుడు ఈ విధంగా ఉంది. మధ్యలో వచ్చినప్పుడు ఎలా ఉందో చూద్దాం మనం ఒకసారి.
ఇది మధ్యలో వచ్చిన అక్షరం అన్నమాట. మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఇలా ఉంది, మధ్యలో వచ్చినప్పుడు ఇలా ఉంది. మీరు దీన్ని బా, తా, సా 3 అక్షరాలతో కంపేర్ చేసి చూస్తే ఇది కూడా అలాగే కనబడుతుంది. కాకపోతే పైన చుక్క ఉండటం అనేది దీని యొక్క ప్రత్యేకత. దీంతో ఈరోజు అక్షరాలు పూర్తవుతున్నాయి. లామ్, మీమ్, నూన్ ఇవి తేలిగ్గాను ఈజీగాను మనం పలికే అక్షరాలు. సరే, దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. కీబోర్డ్ విషయంలో చూస్తే, కీబోర్డ్ విషయంలో మనం చదువుకున్న ఈరోజు 6 అక్షరాలు ఫా, టీతో పాటు ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా. ఇంగ్లీష్ అక్షరము టీ, దీంతో పాటు ఉన్న అక్షరము ఫా. షిఫ్ట్ లేకుండా ఈ బటన్ నొక్కితే మీకు వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి బ్లాంక్ వర్డ్ డాక్యుమెంట్ షిఫ్ట్ లేకుండా నార్మల్గా ఈ బటన్ నొక్కితే ఫా అక్షరము వస్తుంది. షిఫ్ట్తో పాటు నొక్కితే అలిఫ్ వస్తుంది, కింద హంజా ఉంటుందన్నమాట. ఇది ఫా అక్షరము. మరి కాఫ్, రా ఉన్న బటన్ నొక్కితే కాఫ్ వస్తుంది. అంటే ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి, ఫా మరియు కాఫ్. తర్వాత కాఫ్ ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇక్కడ కోలన్స్ ఏదైతే ఉందో బటన్, ఈ కోలన్స్ ఉన్న బటన్ మీరు ప్రెస్ చేస్తే కాఫ్ వస్తుంది, అక్షరము కాఫ్. తర్వాత ఫా, కాఫ్, కాఫ్, లామ్. లామ్ ఉన్నది జీ దగ్గర ఉన్న అక్షరము. ఈ జీ అక్షరం, జీ బటన్ నొక్కితే లామ్ అక్షరము వస్తుంది. లామ్, మీమ్. మీమ్ ఏమో ఎల్ ఉన్న బటన్ దగ్గర మీమ్ అక్షరం వస్తుంది. సారీ, కే ఉన్న అక్షరం చోట నూన్ అక్షరము వస్తున్నది. ఇది కీబోర్డ్లో మీరు చూడవచ్చు. ఒకవేళ మీ దగ్గర అరబిక్ కీబోర్డ్ ఉంటే దాని మీద అక్షరాలు ప్రింట్ అయి ఉంటే, అరబిక్ కీబోర్డ్ మీ దగ్గర లేకపోతే ఈ కీబోర్డ్ని కానీ, లేకపోతే మీరు ఇంటర్నెట్లో చూసిన అరబిక్ కీబోర్డు ఒకటి ప్రింట్ చేసి పెట్టుకుంటే కొన్నాళ్ళ కోసం మీకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత మీరే దాన్ని కీబోర్డ్ యొక్క ప్రింట్ లేకుండానే మీరు స్వయంగా ప్రింట్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. అరబిక్ కీబోర్డ్ మొబైల్లో మీరు వాడాలి అంటే ఇదే కీబోర్డు మొబైల్లో కూడా ఇలాగే ఉంటుంది, దీంట్లో తేడా లేదు. కాబట్టి ఈరోజు అక్షరాల్లో ఫా, కాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్ ఇవి ఇక్కడున్న అక్షరాలు. ఇది షిఫ్ట్ లేకుండా వాడే అక్షరాలు అన్నమాట. ఓకేనా? డౌట్ ఏమైనా ఉందా? ఓకే, మళ్ళీ ఇంకోసారి నేను చదువుతాను మొత్తం అక్షరాలు ఈ రోజు వరకు, ఇప్పటి వరకు నేర్చుకున్నవి మీరు కూడా ఒకసారి చదువుతారు. కానీ ప్రాక్టీస్ కోసం ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎంత ఎక్కువ మీరు చెప్పటం ప్రాక్టీస్ చేస్తే మీకు అంత తేలిగ్గా ఉంటుంది, దాని భయం కూడా వెళ్ళిపోతుంది. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, सीन, शीन, صاد, ضاد, طا, ظا, عين, غين, फा, قاف, काफ, लाम, मीम, नून. अलिफ, बा, ता, सा, जीम, हा, खा, दाल, जाल, रा, जा, सीन, शीन, صاد, ضاد, طا, ظا, عين, غين, फा, قاف, काफ, लाम, मीम, नून. చివరిసారి అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, सीन, शीन, صاد, ضاد, طا, ظا, عين, غين, फा, قاफ, काफ, लाम, मीम, नून.
ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే ప్రాక్టీస్ మళ్ళీ అనంత్ గారి నుంచి మొదలు పెడదాం. అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, హా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, జా, అయిన్, రయిన్, ఫా, ఖాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్. ఎక్సలెంట్ అండి, చాలా చక్కగా చదివారు మీరు. నెక్స్ట్ ఆశీష్ గారు. ఓకే. అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, తా, జా, ఐన్, రైన్, ఫా, ఆఫ్, ఖాఫ్, లామ్, మీమ్, నూన్. ఇక్కడ చాలా సింపుల్గా చెప్పాలి. కాఫ్, కాఖాల్లో ఖా రాదు ఇక్కడ. ఆ, కా మొదటి కానే వస్తుంది, కాఫ్. కాఫ్. ఓకే. నెక్స్ట్ హారిక గారు. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, హా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, జా, ఐన్, రైన్, ఫా, కాఫ్, క్యాఫ్, లామ్, మీమ్, నూన్. వెరీ గుడ్ అండి. తర్వాత ఎవరు? కరుణ గారు చదువుతారా? మొదటిసారి వచ్చినట్టున్నారు మీరు. ఓకే, రాజేష్ గారు. అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, सीन शीन स्वाद द्वाद था जा आइन गैन पा కాఫ్ పా పా దిస్ వన్ పా తర్వాత ఇదేమో కాఫ్, లావుగా చదవాలి, కాఫ్. కాఫ్ ఇది కాఫ్ కాఫ్. కాఫ్ కాఫ్. కాఫ్ లామ్ సిఏఎల్ఎఫ్, కాఫ్. కాఫ్ ఓకే, లామ్ మీమ్ నూన్. వెరీ గుడ్ అండి. సంజయ్ గారు. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, థా, జా, ఐన్, గాయిన్, ఫా, కాఫ్, క్యాఫ్, లామ్, మీమ్, నూన్. వెరీ గుడ్ అండి. రాజేష్ గారు. అలీఫ్ బా తా సా జీమ్ హా హా దాల్ జాల్ రా జా सीन शीन स्वाद द्वाद था जा आइन गाइन पा खाफ काफ लाम मीम नून. ఎక్సలెంట్ అండి. సంజయ్ గారు. సార్ చెప్తాను, మళ్ళీ చెప్తాను కదా. చెప్పారా మీరు? అలిఫ్ ఓకే. చెప్పాను.
ఓకే, చదవండి. నో ప్రాబ్లం. అలిఫ్, అలిఫ్ బా త సా జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ సాద్ దాల్ తా జా ఐన్ గాయిన్ తా కాఫ్ కాఫ్ లామ్ మీమ్ నూన్. వెరీ గుడ్ అండి. శరణ్య గారు. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ తాద్ దాద్ త జ ఐన్ రైన్ ఫ ఆఫ్ కాఫ్ లామ్ మీమ్ నూన్. ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. జా కాదు, జా. ఇది లావుగా రావాలి. జా. ఓకే అండి. ఓకే. ఆ, ఇప్పుడు టెక్స్ట్లో ఈ అక్షరాలు ఎలా కనపడతాయో చూద్దాము. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను చదువుతాను సార్. ఓకే అమ్మా, చదవండి. అలీఫ్ బా థా సా జీమ్ హా ఖా దాల్ దాల్ రా జై సీన్ షీన్ సాద్ దాద్ థా. సార్ ఈ థా తర్వాత అది జానా సార్ దానా సార్ అది జా. జో Hmm. ZAZAY సార్. రాయటం కొంచెం కష్టం. జా శబ్దం రావాలి. జా, తా, జా. మనం నోట్ని పై కిందికి ఓపెన్ చేయాలి. స్మైలింగ్ ఫేస్ లాగా ఇలా కాకుండా ఇలా ఓపెన్ చేయాలి, కరెక్ట్గా వస్తుంది. జో ఓకే ఓకే ఎస్ తా, జో జా. థా జో వెరీ గుడ్. ఐన్ గైన్ ఫా ఆఫ్ కాఫ్ లామ్ మీమ్ నూన్. ఈ రెండిటికి తేడా థ్యాంక్ యూ సార్. కనపడాలి. ఇదేమో కాఫ్, లావుగా చదివే అక్షరం. ఇది కాఫ్, ఇది సన్నగా పలికే. ఆఫ్ ఆఫ్ కాఫ్ వెరీ గుడ్, లామ్ వెరీ గుడ్. మీమ్ నూన్. ఇది థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మీకు స్క్రీన్ చేంజ్ చేస్తున్నాను. చేంజ్ అయింది కదా మీ దగ్గర? ఎస్ yes. సార్. ఓకే. ఇది అరబిక్ భాష, స్పోకెన్ అరబిక్ నేర్చుకోవటంలో మీరు చదివే పుస్తకాలలో ఒక పుస్తకం అన్నమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. దాంట్లో ఈ పుస్తకం ఎక్కువ ప్రచారంలో ఉంది, ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. కన్వర్సేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్సేషన్స్ దీంట్లో ఉన్నాయి. చిన్న చిన్న కన్వర్సేషన్స్ అన్నమాట. మనం ఇంకా ఈ కన్వర్సేషన్ చదవటానికి పదం మొత్తం, వాక్యం మొత్తం చదివే స్థితిలోకి చేరుకోలేదు. అయితే మనకున్న నాలెడ్జ్, ఇప్పటివరకు మనం చదివి నేర్చుకున్న దాని ప్రకారం అక్షరాల గుర్తింపు అనేది మనం చేయగలం. అక్షరాల గుర్తింపుని మనం ప్రయత్నం చేద్దాము. ఈ పాఠంలో ఉన్న అక్షరాలని గుర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ, ఆనంద్ గారు లేరు అనుకుంటా. ఓకే, ఆశీష్ గారు మీరు చెప్పండి. ఈ మొదటి అక్షరము ఏమిటిది? ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఈ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఓకే, శరణ్య గారు మీరు చెప్పండి. ఈ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు ఉన్నాయి. ఓకే, చెప్పండి. గుర్తి మొదటి అది జీమ్ జీమ్ కావాలంటే చుక్క కింద ఉండాలి. కావాలి. ఇది ఖా. ఖా, వెరీ గుడ్. తర్వాత ఖా. అలిఫ్. అలిఫ్, వెరీ గుడ్. తర్వాతది లామ్ 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 ఈ రోజు అనుకుంటున్నాను. చదువుకున్న అక్షరం ఇది. ఒకవేళ ఇక్కడ కలవకపోతే అలీఫ్ అయ్యేది. కలిసి ఉంది తర్వాత అక్షరంతో కలిసింది కాబట్టి లామ్. ఓకే.
తర్వాత తర్వాత అక్షరం అక్షరం వచ్చి దా దాల్. దాల్ సారీ దాల్. ఓకే. ఎస్. ఈ పదంలో 4 అక్షరాలు ఉన్నాయి. హా, అలిఫ్, లామ్, దాల్. ఇది ఎవరి పేరు అంటే ఖాలిద్. ఖాలిద్. ఇక్కడ మీరు సౌదీలో ఉన్నారు కాబట్టి ఖాలిద్ అనే పేరు తరచుగా వినే ఉంటారు ప్రజల్లో. ఇది అతని పేర్లు ఉన్న అక్షరాలు అనమాట. ఓకే. తర్వాత కింద ఉన్న పదము. దీంట్లో ఆశీష్ గారు మీరు చెప్పండి ఏమేమి అక్షరాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ సేమ్ దాల్ సారీ దీంట్లో ఖా వెరీ గుడ్. అలీఫ్ ఒకసారి చూడండి అలీఫా కాదా అది. సారీ ఓకే కలవకపోతే అలీఫ్ ఇక్కడలాగా, కానీ ఇక్కడ కలిసి అవును ఉంది. అవును లామ్ వస్తుంది. లామ్. ఎక్సలెంట్. ఈ అక్షరం మనం చదవలేదు, అది యా. కానీ మనం వచ్చే వారం చదువుతాము. ఈ అక్షరం మనం చదవలేదు. ఆ, చివరి అక్షరము అదిను లామ్. లామ్. అంటే ఈ పదంలో ఉన్న అక్షరాలలో 2 సార్లు లామ్ వచ్చింది. ఒకటేమో ఖా ఉన్నది. ఖలీల్. ఈ పేరు వచ్చేది ఖలీల్. ఇదేమో ఖాలిద్, ఇదేమో ఖలీల్. 2 అక్షరాలు ఉన్నాయన్నమాట. సరేనా. తర్వాత ఈ పదంలో ఎవరున్నారు? హారిక గారు. దీంట్లో ఈ పదంలో ఉన్న అక్షరాలు చూడండి, గుర్తించండి. ఫస్ట్ అలిఫ్, అక్షరం అలీఫ్. ఓకే. లామ్, లామ్, లామ్. ఎక్సలెంట్. తర్వాత సీన్, సీన్. 3 కొమ్ములు ఉన్నాయి. తర్వాత లామ్, లామ్. లామ్ తర్వాత ఈ ఈ క్రాస్గా ఉన్నది ఇది అలీఫ్. మరలా ఇది అలీఫ్ వస్తుంది. 2 అక్షరాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఆకారంలో. ఒకటేమో ఈ ఏటవాలుగా ఉన్న అక్షరము లామ్, దీనిపైన క్రాస్గా ఉన్న అక్షరము అలీఫ్. 2 అక్షరాలు అలిఫ్, వస్తాయి. ఓకే. తర్వాత అక్షరం మీమ్. మీమ్, మీమ్. ఇది మీమ్, ఆ, ఇది ఒక పదము. దీని తర్వాత పదంలో మొదటి అక్షరము ఐన్, ఐన్. ఓకే. తర్వాత అక్షరము లామ్, లామ్. ఈ అక్షరం మనం చదవలేదు, వచ్చే వారం చదువుతాము. దీని తర్వాత ఉన్న అక్షరము క్యాఫ్, కాఫ్. వెరీ గుడ్. క్యాఫ్, ఇక చివరి అక్షరము మీమ్. వెరీ గుడ్ అండి. దీంట్లో ఒక అక్షరం మనం చదవలేదు, వచ్చే వారం అది మీకు ఇది కూడా గుర్తిస్తారు. కాఫ్ చూడండి ఎలా ఉంది, దాల్ లాగానే ఉంది, పైన ఒక గీత ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇది తర్వాత అక్షరంతో కలిసింది. దీనివలన ఈ రెండు రెండు గుర్తింపులు, ఇది దాల్ లాగానే రాసి పైన ఒక గీత తర్వాత అక్షరంతో కలుపుతూ ఉన్నట్లయితే ఇది కాఫ్ అయిపోతుంది. సరేనా. ఓకే. ఓకే. నెక్స్ట్ కరుణ గారు. ఎస్ సార్. ఏ అక్షరాలు ఉన్నాయి చెప్పండి. సార్ ఫస్ట్ అక్షరం ఖా సార్. ఓకే. తర్వాత ఫా. తర్వాత అక్షరం మనం చదవలేదు, వచ్చే వారం చదువుతాం. ఇది తర్వాత అక్షరము సార్ ఇది లా సార్. లామ్. లామ్. ఇది తా. ఇది రెండు రెండు చుక్కలు ఉన్నాయి కదా పైన, కానీ ఇక్కడ రౌండ్గా ఉంది. అంటే ఇది ఆ, ఎక్కువగా ఫెమినైన్ వర్డ్స్లో ఈ ఆకారంలో తా వస్తుంది. అంటే ఆ పదం గనక స్త్రీలింగ పదం అయినట్లయితే చివరి అక్షరము తా ఈ విధంగా కనబడుతుంది అనమాట. అరబీ పదాలలో కొన్ని మస్కులైన్ ఉంటాయి, కొన్ని ఫెమినైన్ ఉంటాయి. దాంట్లో స్పెషల్గా ఇలా చివరిలో ఈ తా వస్తే దీన్ని గోల్తా అని కూడా అంటారు, తామర్బోతా అని కూడా అంటారు. ఈ పదం గనక మీరు ఒక పదంలో చివరి అక్షరం ఇలా కనపడితే అది తప్పకుండా ఫెమినైన్ వర్డ్. అది దాని ప్రకారమే గ్రామర్ మొత్తం చేంజ్ అవుతుంది. సెంటెన్స్ గ్రామర్ మొత్తం దీని ఆధారంగా చేంజ్ అవుతుంది. ఇది మొదటి అక్షరము ఖా, తర్వాత అక్షరం మనం చదవలేదు, తర్వాత లామ్ ఉంది, తర్వాత తా ఉంది. వెరీ గుడ్. తర్వాత రాజేష్ గారు.
ఖా ఓకే. లామ్ దాల్. లామ్ కావాలంటే ఇంకా పైకి రావాలి ఇది. ఓకే ఇది అంత పైకి వెళ్ళలేదు, ఇది కిందే ఉంది కాబట్టి. తర్వాత ఇంకో విషయం ఏమిటి అంటే లామ్ ఇలా వస్తే తర్వాత అక్షరంతో కూడా కలుస్తుంది ఇది. ఇక్కడ కలవలేదు కదా, గ్యాప్ ఉంది. ఇది దాల్. కాకపోతే మనం చదువుకున్న దాంట్లో ఈ వంపు కొంచెం ఎక్కువగా ఉంది, ఇక్కడ వంపు తక్కువగా ఉంది. ప్రింటర్స్ ఒక్కొక్కసారి ఆ, అంతగా వంపు ఇవ్వరు, ఆ, తక్కువ డిగ్రీలోనే పెడతారనమాట. నిటారుగానే ఉంది ఇది, దాదాపు నిటారుగా ఉంది. కానీ మన వేరే చిహ్నాలు చూసినట్లయితే ఇది ఇంకా పైన ఉండాలి. లామ్ అయినట్లయితే, లామ్ అయినట్లయితే తర్వాత అక్షరంతో కూడా కలవాలి. ఈ రెండు లేవు కాబట్టి ఇది దాల్. దాల్ ఓకే, ఈ అక్షరం మనం చదవలేదు. దీని తర్వాతది జీమ్ జీమ్. జీమ్ ఓకే, దీని తర్వాత తా. తా ఉమ్. 4 అక్షరాలు మీరు గుర్తించారు. ఖా, దాల్, జీమ్, తా. ఇక్కడ జీమ్ కింద చుక్క ఉంది, ఖాకు పైన చుక్క ఉంది. ఫైన్ ఒకవేళ చుక్క లేకపోతే, ఇదే ఆకారంలో ఉండి చుక్క లేకపోతే హా హా. వెరీ హా గుడ్, వెరీ గుడ్. ఇది దీంట్లో వచ్చిన పేర్లు అనమాట. ఓకే, సంజయ్ గారు. ఖా కాఫ్. క్యాఫ్ ఈ అక్షరం మనం చదవలేదు. దీని తర్వాత ఇది ఫా ఫా. 2 అక్షరాలు మనం గుర్తించగలిగాము, కాఫ్ మరియు ఫా. ఫా. ఓకే, ఇది ఇది హా హా, హా అలిఫ్ అలీఫ్, లామ్ లామ్, ఖా కా. కాఫ్ కా. ఇది ఏమడుగుతున్నాడు అంటే కైఫ హాలుక. కైఫ హాలుక. కైఫ అంటే ఎలా ఉన్నావు, నీవు ఎలా ఉన్నావు. హాలుక, నీ హాల్ ఎలా ఉంది. హాల్ అంటే మనం ఉర్దూలో కూడా ఎక్కువ వింటానే ఉంటాము. కైఫ హాలుక, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ సిచ్యువేషన్ ఎలా ఉంది. జనరల్ వర్డ్ అనమాట ఇది. నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాం కదా, గ్రీటింగ్ తర్వాత మనం సాధారణంగా నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా. ఇది అరబిక్లో కైఫ హాలుక, నీవు ఎలా ఉన్నావు. తర్వాత ఇంకెవరైనా ఉన్నారా, అందరు చదివేశారా. ఓకే, ఇక్కడ ఇక్కడ కూడా అక్షరాలు సేమ్ ఉన్నాయి. కైఫా, ఇక్కడ కూడా కైఫా. హాలుకా, ఇదేమో హాలుకి. మనం వచ్చే పాఠాల్లో చదువుతాం ఇది. ఒకవేళ మనం అడిగేది ఎదుటి మనిషి స్త్రీ అయినట్లయితే హాలుకి అంటాము. ఒకవేళ మగవాళ్ళైతే హాలుకా. ఇక్కడ తలకట్టు, ఇక్కడేమో గుడి. కైఫ హాలుకా అంటే మగవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎదురుగా వారిని మనం అడుగుతున్నాము, నీవు ఎలా ఉన్నావు. ఎదురుగా ఉన్నది ఒక స్త్రీ అయినట్లయితే కైఫ హాలుకి. కైఫ రెండిట్లో కామన్, ఎలా. హాలుకా మగవాళ్ళ కోసం, హాలుకి ఆడవాళ్ళ కోసం. ఇది రెండో సంభాషణ. ఇది మొదటి సంభాషణలో అరబిక్లో అస్సలాము అలైకుం అంటారు. అస్సలాము అలైకుం అనేది కామన్ రెండిటికి కూడా. రెండో వాక్యం ఏం చెప్తాము, నీవు ఎలా ఉన్నావు. కైఫ హాలుక, ఒకవేళ మగవాళ్ళైతే. ఆడవాళ్ళైతే కైఫ హాలుకి. ఇక్కడ కింద దిగుతుంది అనమాట. ఇది ఆ, మీరు గుర్తించడానికి, అక్షరాలు గుర్తించడానికి ఈ పాఠంలో నుంచే నేను తీసుకున్నాను, వేరే పాఠంలో కాకుండా. వచ్చే ఈ పైనున్న ఈ చిహ్నాలు ఏమైతే గీతలు ఉన్నాయో వీటిని హరకాత్ అంటారు. హరకాత్ అంటే అక్షరానికి శబ్దాన్ని ఇచ్చే చిహ్నాలు అన్నమాట. చాలా సింపుల్, చాలా. ఇది వోవెల్స్ ఒక విధంగా చెప్తే. మన తెలుగులో గుణింతాలు ఉంటాయి కదా, తలకట్టు, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం. ఇవే చిహ్నాల్ని ఆ, అలా ఆ, అలా కాకుండా పైన గీత, కింద గీత, లేదా ఈ రౌండ్ షేపు, ఈ మూడే ఆకారాలు మనకు కనబడతాయి. దీంతోనే మనం ఆ, ఈ, ఊ అనే శబ్దాలు తీస్తామన్నమాట. ఇక మిగతా అచ్చుల్లో ఆ, ఏ లేదు, ఆ, ఐ ఉంది, ఔ ఉంది. ఇంకా రెండు రెండు అచ్చులు ఇంకా ఉన్నాయన్నమాట. ఆ, ఇవి చాలా సింపుల్గా, తేలిక, ఎక్కువ శ్రమ లేకుండా మనం పదాల్ని చదువుకోవటానికి ఇవ్వబడిన చిహ్నాలు ఇవి. ఇది వచ్చే వారాల్లో మనం దీన్ని పూర్తిగా చదవగలుగుతాము. మరి ఈరోజు పాఠం వరకు మనం నేర్చుకున్న మన జ్ఞానం ఏం చెబుతుంది, ద్వారా మనం ఏం చేస్తున్నాము, అక్షరాల్ని గుర్తించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటివరకు చదువుకున్న దాంతో. ఇక వచ్చే వారంలో పూర్తిగా సెంటెన్స్ కూడా చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం.
ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే మరి ఇక్కడితో క్లాస్ ఆపుదాం. సార్ మీరు అంటే అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఇప్పటి వరకు చెప్పారు కదా సార్, అంటే ఒక్కొక్క వర్డ్ కి స్టార్టింగ్ మధ్యలో ఎండింగ్ లో మీరు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీరు ఆ ప్రింట్అవుట్ పంపిస్తే మేము మాకు రీడ్ అంటే ఒక కాపీ చేసుకొని పెట్టుకొని రీడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది సార్. అంటే ఫస్ట్ లో ఎలా వస్తుంది, సెకండ్ లో మధ్యలో కలిస్తే ఎలా వస్తుంది, ఎండింగ్ లో మీరు ఇప్పటిదాకా చూపించారు తెలుగులో సెంటెన్స్ ఒక్కొక్క వర్డ్ అరబిక్. అది మీరు ప్రింట్ పంపిస్తే పీడిఎఫ్ లాగా మేము ఒక ప్రింట్ లాగా బుక్ లాగా చేసుకొని మాకు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ రీడ్ చేయడానికి ఈజీ ఉంటుంది సార్. అంటే స్టార్టింగ్ లో వర్డ్ ఎలా వస్తుంది, మధ్యలో ఎలా వస్తుంది, ఎండింగ్ లో ఎలా వస్తుంది. ఈ పేజ్ చెప్తున్నారు కదా మీరు? లేదు సార్, మీరు ఇంతకు ముందు ఎల్లో కలర్ షీట్ లో ఇది సార్, ఇది మీరు పంపిస్తే ఓకే, మేము ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటాం. మాకు అంటే నార్మల్ గా కూడా చదవడానికి ఈజీ ఉంటుంది. అంటే ఆ అలీఫ్ స్టార్టింగ్ లో ఎలా వస్తుంది, మధ్యలో నో ఎండింగ్ లో ప్రాబ్లం. నేను ఈ కలిస్తే ఇలా వస్తుంది. పీపీటీనేమో గ్రూప్లో ఉన్నారు కదా మీరు? ఎస్ సార్. ఓకే, గ్రూప్లో నేను షేర్ చేస్తాను, మీరు దీని నుంచి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సలాంకం సార్. వాలేకుమ్ అస్సలాం, చెప్పండి. మన దగ్గర ఉంది కదా సార్ మొత్తం షీట్ ఒకటి? షీట్ ఒక్కటే కావాలా? మన దగ్గర ఉంది కదా స్కూల్లో. 4 ఆకారాల్లోనా? 4 ఆకారాలు ఉన్నది A4 లో ఉంది కదా. ఓకే ఓకే, పోస్ట్ చేసేయండి మరి ఉంటే. చూస్తాను. ఓకే. రైటింగ్ ప్రాక్టీస్ కోసం తయారు చేసిన షీట్ అంటున్నారా మీరు? అవును సార్, అవును. కరెక్టే, ఉందమ్మా, అది షీట్ ఉంది. మీరు దానికి రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు యాక్చువల్గా. రేపు నేను పోస్ట్ చేస్తాను అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. మరి ఇంతటితో క్లాసు ముగిద్దామా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే అడగండి. సరే, వచ్చే వారం కలుద్దాం ఇదే టైంకి. అంతవరకు మరి అందరికీ గుడ్ నైట్, సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సరే.